హాయ్ అండి. విలేజ్ స్టైల్‌లో అలసందల కూరని ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్‌లోకి వేయించి పెట్టుకున్న కొన్ని శనగగింజలు, ఇంకా అట్లనే కొంచెం కొబ్బరి, అల్లము, ఇంకా ఒక పెద్ద సైజు టమోటా, ఇంకా అట్లనే ఎర్రగడ్డ, కొన్ని తెల్లగడ్డ పాయలు కూడా వేసేసుకొని, ఇంకా కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న టమోటాని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకొని, అది మెత్తబడిన తర్వాత ముందుగా వలిచి పెట్టుకున్న అలసంద గింజలు, ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా అందులో వేసేసుకొని, మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, గ్రేవీకి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని, ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అలసందల కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.